పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాలని అప్పటి కాలానికి గొప్ప ఆర్కిటెక్ట్ అయినటువంటి విశ్వకర్మను పిలిపించి తాను నిర్మించబోయే ద్వారకా లాంటి కట్టడం ఇప్పటి వరకు ఎక్కడా ఎవరు నిర్మించి ఉండకూడదని, దానిని చూసి మరెవరూ నిర్మించకూడదంటాడు. కానీ తర్వాత తరాల వారికి ద్వారకా ఒక గొప్ప కట్టడ నగరంగా తెలియజేయాలని భావిస్తున్నట్టు విశ్వకర్మతో చెప్తాడు. అందుకు అంగీకరించిన విశ్వకర్మ కృష్ణుడితో ఇలా అంటాడు: బ్రహ్మదేవుడి దగ్గర 3 కళలు ఉంటాయి. అందులోంచి ఒకటి వరకు తనకు తెచ్చిస్తే దాంతో ఒక గ్రంథంలో ఈ రహస్యాలన్నీ భద్రపరుస్తాను. తరాలు మారినా రాష్ట్రం చిరిగిపోతూ, యుగాలు మారినా ఆ గ్రంథం చిరిగిపోదని చెప్తాడు. అందరి తలరాతలు రాసే బ్రహ్మ దగ్గర మంచి, చెడు, ప్రేమ అనే 3 కళలు ఉంటాయి. మన పాప కర్మలను బట్టి మంచి, చెడు మాత్రమే వాడతాడు. ఒకరోజు తన కూతురికి రాయాల్సి రావడంతో అప్పటి వరకు ఎవరి కోసం వాడని ప్రేమ అనే కలంతో రాస్తాడు. పెళ్ళైన తర్వాత తన కూతురి రాత విధవగా వస్తుంది. ఎన్నిసార్లు రాసినా అదే వస్తుంది, కానీ మారదు. దానికి కోపంతో ఉండిపోయిన బ్రహ్మ ఆ కళాన్ని విసిరి కొడతాడు. కృష్ణుడు దాన్ని తెచ్చి విశ్వకర్మకు అందిస్తాడు. తన పని ముగించిన విశ్వకర్మ ఈ గ్రంథం జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు ఈ కలం దానికి కాపలా ఉంటూ జ్ఞాన నిద్రలో ఉంటుందని, ఎవరైనా వారి స్వార్థాల కోసం ఆ గ్రంథం తెరవాలని చూస్తే ఈ కలం జ్ఞాన నిద్ర నుంచి మేల్కొని వారి తలరాతలు మార్చేస్తుందని కృష్ణుడికి మాటిస్తాడు విశ్వకర్మ.